బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత క్రికెట్ లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది జూలైలో భారత క్రికెట్ నియంత్రణ మండలి చైర్మన్ పదవి నుంచి రోజర్ బిన్నీ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ రూల్స్ ప్రకారం 70 ఏళ్లు నిండిన తర్వాత ఆఫీస్ బేరర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలై 19తో బిన్నీ 70 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ క్రమంలో రోజర్ తనంతట తానే అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాలు క్లిక్ బ్లాగర్ కు తెలిపాయి. అతని స్థానంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజేష్ శుక్లా బోర్డు తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు క్లిక్ బ్లాగర్ పేర్కొంది. ఈ విషయంపై బోర్డులో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. 1983 వరల్డ్ కప్ విజేత అయిన రోజర్ బిన్నీ 2022లో గంగూలీ స్థానంలో బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన దాదాపు 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. ఇక రాజేష్ శుక్లా చాలా ఏళ్ల నుంచి భారత క్రికెట్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజేష్ శుక్లా గతంలో ఐపీఎల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. త్వరలో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ సమావేశంలో శుక్లా ఎంపికను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాజేష్ శుక్లా ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలిలో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు. 2025 జూలై 19న ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ 70 ఏళ్లు పూర్తయ్యే కారణంగా పదవి నుంచి తప్పుకొనున్నారు. తనంతట తానే పదవి నుంచి తప్పుకొనున్నారు. సో దానికి సంబంధించి బీసీసీఐలో అంతర్గత చర్చలైతే నడుస్తూ ఉన్నాయి. భారత క్రికెట్ లో అయితే కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఈ ఏడాది జూలైలో భారత క్రికెట్ నియంత్రణ మండలి చైర్మన్ పదవి నుంచి రోజర్ బిన్నీ తప్పుకోనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. బీసీసీఐ రూల్స్ ప్రకారం అయితే 70 ఏళ్లు నిండిన తర్వాత ఆఫీసు బేరర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది జూలై 19తో బిన్నీ 70 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే రోజర్ తనంతట తానే అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంటున్నట్లు కూడా బీసీసీఐ వర్గాలు క్లిక్ బ్లాగర్ కు తెలిపాయి. అతని స్థానంలో ఇప్పుడు ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజేష్ శుక్లా బోర్డు తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు కూడా క్లిక్ బ్లాగర్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రాజీవ్ శుక్లా తాత్కాలికంగా బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో ప్రస్తుతానికి ఈ ప్రకటన అయితే ఇంకా అధికారికంగా రాలేదు. కానీ అతని అధ్యక్ష పదవి నుండి అతనికి అధ్యక్ష పదవి ఇస్తారని ఆల్రెడీ బీసీసీఐలో చర్చలు అయితే జరుగుతున్నాయి. అంతర్గత చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. 1983 వరల్డ్ కప్ విజేత అయిన రోజర్ బిన్నీ 2022లో గంగూలీ స్థానంలో బీసీసీఐ ప్రెసిడెంట్ గా అయితే బాధ్యతలు చేపట్టారు. ఆయన దాదాపు 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. ఇక రాజేష్ శుక్లా చాలా ఏళ్ల నుంచి భారత క్రికెట్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజేష్ శుక్లా గతంలో ఐపీఎల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. సో రాజేష్ శుక్లా మనం తెలిసిందే, ఐపీఎల్ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు గతంలో. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన రాజకీయాల్లోనూ అనుభవం ఉన్న వ్యక్తి. ప్రస్తుతంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా కూడా ఛత్తీస్గఢ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాజేష్ శుక్లా. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అధికారిక ప్రకటన అయితే రాలేదు. సో ప్రస్తుతానికి బీసీసీఐలో అయితే ఇలాంటి చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజేష్ శుక్లా గతంలో ఐపీఎల్ చైర్మన్ గా కూడా పనిచేయడం జరిగింది. త్వరలో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ సమావేశంలో అయితే శుక్లా ఎంపికను అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది.